మీరు మొట్టమొదటి డాక్యుమెంటరీకి ఓ పేరు పెట్టారు. కాకతీయుల నాటి కట్టడాల గురించి సాంకేతికపరమైన విశ్లేషణ. ఇప్పుడు అర్థమైంది నాకు, హనుమకొండ నుంచి అమెరికా దాకా ఎలా వెళ్ళారని. అలాంటి ఒక డాక్యుమెంటరీ నుంచి మీరు ఇంకొక ఆల్మోస్ట్ బయోగ్రఫికల్ ఫిల్మ్కి వెళ్ళారు. ఎందుకు గాంధీ గారి జీవితాన్ని తీసుకున్నారు? సో లెట్ మీ టెల్ ఫస్ట్ థింగ్, ఐ మేడ్ దిస్ ఫిల్మ్ కంప్లీట్లీ ఇన్ గ్రే స్కేల్, బ్లాక్ అండ్ వైట్లో తీసాను సినిమా. మై లైఫ్ ఈస్ టోటలీ చేంజ్డ్ ఆఫ్టర్ దట్ మూవీ. Nowadays I see lot of movies where they're very well, చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు, బట్ ఐ ఫీల్ ద టెక్నాలజీ ఈస్ రూలింగ్. కథ ఏమి ఉండట్లేదు. సో అల్టిమేట్లీ పన్నే పల్టాయే. పన్నేతో పల్టాయా. ఇటీవల సినిమా రంగంలో ప్రజాదరణ పొందడం అలా ఉంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఎవరికి రావడం లేదు. అలాంటిది మన దేశంలో, మన తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ హనుమకొండలో పుట్టిన ఓ తెలుగు తేజం, ఓ తెలంగాణ తేజం దేశం దాటి అమెరికా వరకు, హనుమకొండ నుండి అమెరికా వరకు వెళ్ళి జాతీయంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించాడంటే అందరం గర్వపడాల్సిన విషయం. లెట్ మీ ఇంట్రడ్యూస్ అల్లాడి రామ్, సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫ్రమ్ న్యూ జెర్సీ. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. 3TV ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్స్ ఫర్ దిస్ వెల్కమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు చాట్. మీరు మొట్టమొదటి డాక్యుమెంటరీకి ఓ పేరు పెట్టారు. నారాయణ రెడ్డి గారి పాట ఒకటి ఉంది, రామప్ప గారి దేవాలయం గురించి, ఈ నల్లని రాళ్లలోని. అలా శిల్పాలను చెక్కడం గురించి అన్నట్లు చిజల్డ్ అని పెట్టారు మీ డాక్యుమెంటరీ పేరు. కరెక్ట్ సార్. ఏంటి దానికి కారణం ఏంటి? చిజల్డ్ అని డాక్యుమెంటరీ, ఇట్స్ హెరిటేజ్ డాక్యుమెంటరీ అండి. కాకతీయుల నాటి కట్టడాల గురించి సాంకేతికపరమైన విశ్లేషణ. ఇట్స్ నథింగ్ అబౌట్ హిస్టరీ, అంటే లైక్ హిస్టరీ గురించి చెప్పడం కాకుండా సాంకేతికపరమైన ఇంజనీరింగ్ కానివ్వండి, దాని గురించి విశ్లేషణ అనమాట. సో నాకు టైటిల్ చూస్తేనేమో చాలాసార్లు అనుకున్నాను కాకతీయ అని, శిలా, కిలా అని అనుకున్నాను, కానీ ఆప్ట్ కావట్లేదు. ఈ చిసిల్డ్ ఏంటంటే, ఎస్, చిసిల్డ్ ఈజ్ యూస్డ్ ఫర్ లైక్ షార్ప్ కర్వ్డ్, నగిషి వాడి చేస్తాం కదా, సో దాని గురించి వస్తుంది. సో ఐ వాంట్ టు యూజ్ సంథింగ్ లైక్ చిసిల్ అని ఏదైనా వాడాలి అనుకున్నాను. బట్ చిసిల్డ్, ఎస్, చిసిల్డ్ మీన్స్ పర్ఫెక్షన్, షార్ప్ కర్వ్. ఆబ్వియస్లీ రామప్ప శిల్పాలు కానివ్వండి, ఆ ఇంజనీరింగ్ టెక్నిక్స్ కానివ్వండి, సో అందుకని నేను ఆ టైటిల్ ఆప్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్ ఈస్ సెట్ ఫర్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ గురించి అని చెప్పి, అందరికీ అర్థం కావాలి అని చెప్పేసి అది పెట్టాను. ఆ డాక్యుమెంటరీ ఆల్మోస్ట్ మీరు శిల్పంలాగే చెక్కారు. థ్యాంక్ యూ. దానికి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా మంచి పేరు వచ్చింది. కానీ అలాంటి ఒక డాక్యుమెంటరీ నుంచి మీరు ఇంకొక ఆల్మోస్ట్ బయోగ్రఫికల్ ఫిల్మ్కి వెళ్ళారు. ఆ ఫిల్మ్లో ఆ ఫస్ట్ విజువల్ ఉంది కదా, ఆయన అలా ఫ్లాగ్ పట్టుకొని, ఆయన చేతి ఊత కర్ర పట్టుకొని నిలబడుతుంటే వెనక ఆకాశం, అద్భుతమైన విజువల్. అలాంటి విజువల్ అంత ఈజీగా ఏ దర్శకునికి తట్టదు మామూలుగా. అది కాకుండా ఈ మనవ్య అనే ఆ పదం, ఎందుకు ఆ పదం వాడారు, ఎందుకు గాంధీ గారి జీవితాన్ని తీసుకున్నారు అందులో? దానికి చాలా గొప్ప హిస్టరీ. అంటే గాంధీ గారు ఆబ్వియస్లీ ఇట్స్ అ గ్రేట్ ఐకానిక్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఒక మానవాళికే ఒక గొప్ప ఐకాన్ గాంధీ గారు. నేను చిన్నప్పటి నుంచి ఆయనకి ఫ్యాన్ ఇన్ ద సెన్స్, ఏదైనా మంచి గురించి చేయాలంటే గాంధీ గారిది ఏదైనా బుక్స్ తీసుకోవడం అట్లాంటివి చేసేది. సో 1989లో మా స్కూల్ తరఫున నేను ఢిల్లీకి ఎక్స్కర్షన్ టూర్స్కి వెళ్ళాను. అక్కడ గాంధీ గారి మ్యూజియంకి వెళ్ళడం జరిగిందనమాట. సో అక్కడ అందరూ చూస్తున్నారు తన మ్యూజియంకి సంబంధించిన. నేను ఒక ప్లేస్ దగ్గర హాల్ట్ అయిపోయాను. ఆ ప్లేస్ ఏంటంటే గాంధీ గారి శాలువా, ఆయన
లాస్ట్ బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి కదా, బుల్లెట్స్ పడిన బ్లడ్ స్టెయిన్స్ షాల్వో దే ప్రిజర్వ్డ్ ఇట్, చాలా జాగ్రత్త పరిచి ఒక షాల్వో ఇట్లా ప్లేట్ లాగా చేసి పెట్టారు. అప్పటికే చాలా సంవత్సరాలు అయింది, 89 అంటే 48 to 89, సో బిగ్ టైం. సో చూస్తూ నాకు ఒకటే ఆలోచన వచ్చింది ఏంటంటే, ఐ వాజ్ హార్డ్లీ 16-year-old బాయ్. ఆ నెత్తురు మరకల్ని ఎలా తూడ్చాలి అని ఒక ఆలోచన వచ్చింది. అసలు తూడ్చొచ్చా, మళ్ళీ ఆ షాల్వ ఎవరైనా వాడొచ్చా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో ఐ కెప్ థింకింగ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఆ ఏజ్, ఆ సెట్ ఆఫ్ మైండ్ నుంచి స్టోరీస్ రాసుకుంటూ వచ్చాను. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 30 years 2019కి అదొక, అంటే ఆబ్వియస్లీ ఐ వాస్ థింకింగ్, ఐ డిడ్ నాట్ డ్రాప్ దట్ ఐడియా. ఆ మరకలు ఎలా తీయాలి, ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన వస్తూ ఆయన బుక్స్ చదవటం అవన్నీ జరిగి 2018లో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ ప్లే. సో 2019కి అయిపోయి వీ వెంట్ ఇన్ టు ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ. సో ఆ స్టోరీ ఎలా వచ్చిందంటే, ఐ హ్యాడ్ మల్టిపుల్ స్టోరీస్, నాట్ జస్ట్ వన్ స్టోరీ అబౌట్ గాంధీ గారు, మెటనోయా, మల్టిపుల్. సో ఇందులో ఐ వాంటెడ్ టు గివ్ అ డిఫరెంట్ ఆర్క్, అంటే డిఫరెంట్, ఐ వాంట్ టు సర్వ్ ద సేమ్ స్టోరీ ఇన్ ఎ డిఫరెంట్ వే. అప్పుడు అందరికీ నచ్చేలా ఉంటుందా, పిల్లలకి అందరికీ నచ్చాలి, ఎస్పెషలీ ఫర్ పీపుల్ హూ డోంట్ నో అబౌట్ గాంధీజీ, ఎస్పెషలీ అబ్రాడ్లో ఉన్న మన భారతీయ సంతతి కానివ్వండి, ఎవరికైనా ఆయన గురించి కొంచెం తెలియాలి అంటే దీంట్లో కాస్త ఫిక్షన్ యాడ్ చేయాలని అనిపించింది అనమాట. ఆ ఫిక్షన్ ప్రాసెస్ ఏంటంటే, వే హెడ్ ఆఫ్ ద టైమ్, హ్యూమన్ టైమ్, లైక్ చాలా లైక్ హ్యూమన్ రేస్ ఎండ్ అయిపోయిన తర్వాత సమ్వేర్ ఇన్ ద ఫార్ ఫ్యూచర్ అక్కడ ఏమవుతుందంటే, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ స్పేస్లో ఉంటుంది అన్నీ, లైక్ యూనో డ్రాయిడ్స్ అంటే అది ఏమంటారు, మరయంత్రం, యా, సంథింగ్ లైక్ దట్. అవి రూల్ చేస్తున్నప్పుడు దట్ పర్టికులర్ రేస్ సెన్స్ వన్ డ్రాయిడ్ టు బ్యాక్ ఇన్ టైమ్ ట్రావెల్ మూవీ, పూర్తి స్థాయి టైం ట్రావెల్, బ్యాక్ ఇన్ టు ద ఫ్యూచర్, బ్యాక్ టు ఫ్యూచర్ అలా. సో వాళ్ళు ఒక డ్రాయిడ్ని పంపిస్తారు, ఏంటంటే మానవాళి మీద ఉన్న గొప్ప వ్యక్తుల గురించి డాక్యుమెంటరీ రికార్డ్ చేసుకొని రండి అని ఒక డ్రాయిడ్ వెళ్తుంది. ఆ డ్రాయిడ్ వచ్చి M18, ఆ డ్రాయిడ్ పేరు. సో ఆ డ్రాయిడ్ వచ్చి గాంధీ గారి చిన్ననాటి నుంచి అన్ని వివరాలు డాక్యుమెంట్ చేసుకొని వస్తుందన్నమాట. సో ఆ డ్రాయిడ్ ఏంటంటే కంప్లీట్ హ్యూమన్ డ్రాయిడ్ లాగా గాంధీ గారి విశేషాలను అన్నిటినీ డాక్యుమెంట్ చేస్తూ ఆ డ్రాయిడ్ కూడా మారిపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన సింప్లిసిటీకి. సో అక్కడ ఏం చేస్తుందంటే, నాథురామ్ గాడ్సే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్తుంది ఈ డ్రాయిడ్. సో లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, ఆ లాస్ట్లో నాథురామ్ గాడ్సేతోని ఈ డ్రాయిడ్కి ఒక సంభాషణ జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లైమాక్స్. ఇట్స్ అ ఫిక్షనల్ ఆల్టర్నేటివ్ క్లైమాక్స్. సో ప్రాసెస్ నేను అప్పుడు చాలామంది సజెస్ట్ చేశారు, గాంధీ గారి సినిమా అంటే గాంధీ అని టైటిల్ చేయండి, ఇంకేమైనా సంథింగ్ చేయండి అంటే, నో ఐ వాంట్ టు సర్వ్ దిస్ యాజ్ అ సపరేట్ కల్ట్. అయితే ఈ ప్రాసెస్ నేను ఆలోచిస్తే ఏమొచ్చింది అంటే, పరివర్తనం, లైక్ యూనో ఒక వ్యక్తిని సన్మార్గ దిశలోకి తీసుకువచ్చే ఒక ప్రక్రియ. అది ఒక గ్రీకు శబ్దం, ఈ మెటనోయా అనేది గ్రీకు శబ్దం, పరివర్తనకి అంటే ఒక వ్యక్తిని మంచి మార్గంలో. సో అందుకని ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది, అంటే డ్రాయిడ్ పరివర్తన చెందుతుంది. అంతేకాకుండా బహుశా గాంధీ గారి ఆ ఫిలాసఫీతో చాలామంది పరివర్తన చెంది ఉండొచ్చు, చాలామంది దాన్ని సజెస్టివ్గా చూపించారు. అందులో నేను ఒకరిని, పూర్తి ఎగ్జాంపుల్ తీసుకోండి. మై లైఫ్ ఈస్ టోటలీ చేంజ్డ్ ఆఫ్టర్ దట్ మూవీ, వే ఆఫ్ థింకింగ్ అండ్ ఎవ్రీథింగ్, సింప్లిసిటీ. సో చాలా వెరీ గుడ్, ఎక్సలెంట్. మళ్ళీ ఆ షాట్కి వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ షాట్ వెనకాల హ్యూస్ ఆఫ్ స్కై, అఫ్ కోర్స్ నాట్ ఇన్ కలర్, ఈవెన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, ఆల్ దట్ స్మాల్ పీసెస్ ఆఫ్ క్లౌడ్ అండ్ గాలికి అలా మన
పతాకం రెపరెపలాడుతుంటే ఆయన భూతకరం మీద బట్టి చూస్తూ ఉంటాడు అంతే. ఇట్ ఇస్ జస్ట్ స్టిల్ బట్ ద షాట్ ఈస్ కంపోజ్డ్ అండ్ ద ఫ్రేమ్ ఈస్ సో ఎక్స్ట్రాడినరీ. హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ ఇట్? Yeah, that's a good thing actually. I love that shot actually. I want to do a metaphoric explanation. When a great man standing all by himself alone with no solid like physical weapons or anything, because his way of life is always non-violence. The greatest tool he has was non-violence, Non-violence and satyagraha. Yes. సో ఆ నాన్ వాయిలెన్స్ మీద మనం నమ్మకం పెట్టుకొని ఉంటే ధైర్యంగా ఎంత పెద్ద విపత్తు వచ్చినా యువర్ ఎట్ స్ట్రాంగర్ సైడ్. సో ఆ మెటఫోరిక్ చూపించాలని, అంటే ఒక నాన్ వాయిలెన్స్ అనే ఒక చిన్న అంశము టూల్ తను అది పట్టుకొని ఉన్నారు. సో ఇంకా ఏమొచ్చినా ఆయనను ఓడించలేదు. So you mean to say that particular static shot is pregnant with so much of conviction and probably belief, faith, Right. and self-belief. Right. Wonderful, actually. That shot is memorable. Yeah. And Louis Fisher, when he wrote Gandhi's biography, Right. the first chapter is the end is the beginning. మీ ఫిల్మ్లో కూడా ద ఎండ్ నాట్ రియల్లీ ద ఎండ్ అని స్టార్ట్ చేస్తారు మీరు. ఎగ్జాక్ట్లీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెంట్స్. ఓకే. తర్వాత సర్దార్తో మాట్లాడుతూ, సర్దార్ డిడ్ యూ సీ దట్ కలర్ అన్నప్పుడు సర్దార్ అది మీ ఫేవరెట్ కలర్ అంటాడు. గాంధీ గారు అక్కడ ఆగిపోరు, ఇంకా 2 రంగులు అంటే ఏంటి, మీరు మన జాతీయ పతాకానికి ఏమన్నా రెఫర్ చేస్తున్నారా? Exactly. So let me tell first thing, I made this film completely in grayscale, black and white లో తీసాను సినిమా. And that was, ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూట్ చేసాం. Completely. No single frame was shot in India. Completely. With a lot of good technicians, lot of great people, like బాగుంది. Our team was very good. So నాకు గాంధీ లాస్ట్ January 30th, 1948 రోజు సర్దార్ గారు గాంధీ గారిని వచ్చి మీట్ అవ్వే ఒక సీన్, దట్స్ ద లాస్ట్ మీటింగ్ హీ హ్యాడ్. సో అక్కడ ఐ వాంట్ టు పుట్ సమ్ మెటఫోరిక్ డైలాగ్స్ చెప్పాలి అని అంటే, అక్కడ నాకు ఐ వాంట్ టు దేశభక్తి ఇవన్నీ చూపించాలంటే కలర్లో చూపించాలి. తిరంగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది మన సినిమా, ఎట్లా అది అని ఆలోచిస్తూ ఉంటే లెట్ మీ రైట్ సంథింగ్. ఓకే, వాళ్ళిద్దరూ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. సో డైలాగ్ కాంప్లిమెంటెడ్ ద విజువల్. విజువలీ ఎగ్జాక్ట్లీ. ఐ టుక్ దట్ ఫ్రీడమ్. సో వాళ్ళు గుజరాతీలో మాట్లాడుకుంటారు. నేను బెజా బేవగర్ నహి అంటే నాట్ వితౌట్ దోస్ 2 కలర్స్ అని గుజరాతీలో అర్థం. આવડે છે થોડું ગુજરાતી આવડે છે? Oh really? I don't know, but yeah, good to know that. That's awesome. So తను అడుగుతారు, డిడ్ యూ సీ ద స్కై? అక్కడ 2 మీనింగ్స్ వస్తాయి. టైంని మనము చెప్తున్నాం. ఈవినింగ్ అరౌండ్ 5 o'clock మన ఆకాశంలో సంజకింజాయి రంగు అంటాం మన తెలుగులో. సంజకింజాయి రంగు అంటే సాఫ్రాన్, కాషాయం. ఆయన అడుగుతాడనమాట, డిడ్ యూ సీ ద స్కై అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సర్దార్ ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి. యా ఐ నో ఇట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్. సాఫ్రాన్ ఒక్కటే నా ఫేవరెట్ కాదు, వైట్ గ్రీన్ కలిసి ఉంటేనే నా ఫేవరెట్. అంటే ఐకమత్యం, యూనిటీ, భారతీయత ఇవన్నీ ఉంటేనే నాకు ఫేవరెట్ అని. సర్వధర్మ సమభావం, ఆ 3 కలర్లు దే రిప్రజెంట్ ఇన్ అవర్ ఇండియన్ ఫ్లాగ్, తిరంగా. సో అందుకని ఆ డైలాగ్ ఒకటి పెట్టడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది. బాగుంది చాలా. ఇట్స్ వెరీ అప్రోప్రియేట్లీ కాంప్లిమెంటింగ్ ద విజువల్ యాక్చువల్లీ. తర్వాత ఇంకో 2 సార్లు గాంధీ గారి డైలాగ్లో ఐ వాజ్ రేదర్ పర్టికులర్లీ డ్రాన్ టు దోస్ 2 పర్టికులర్ డైలాగ్స్. ఒకటి కస్తూరిబా అంటుంది, వీ ట్రావెల్డ్ టూ లాంగ్ టుగెదర్. ఆవిడ షీ ఈజ్ ప్రాబ్లీ ఆన్ హర్ డెత్ బెడ్. ఎగ్జాక్ట్లీ. గాంధీ ఆన్సర్స్ నాట్ యెట్, అంటే ఐ కెనాట్ కమ్ విత్ యూ, యూ ఆర్ గోయింగ్ అవే బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ విత్ యూ అన్నట్లు, ఏదో ఒక ప్రాఫిటిక్గా అన్నట్లు అనిపించింది నాకు. అదొకటి. రెండోది,
ఐ థింక్ అభానో విభానో అడుగుతుంది గాంధీని, టైం అయింది మనం వెళ్తే కిషోర్ అల్లాల్ని కూడా చూడొచ్చు అని. హూ నోస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్ అంటారు గాంధీ గారు. అంటే ఏమవుతుందో మనకు తెలియదు అన్న దాంట్లో ఆయన మరణాన్ని గురించి ఆయన ప్రాఫిటిక్గా చెప్తున్నాడేమో అనిపించింది నాకు. అంతేనా? యూర్ రైట్. అంటే మరణం గురించి చెప్పకపోయినా కానీ సిచ్యువేషన్స్ వర్ లైక్ దట్ బ్యాక్ ఇన్ దట్ టైం. దాని గురించి కూడా చెప్తాను. కస్తూర్బా గారు అంటారు కదా, వీ ట్రావెల్ సో మెనీ థింగ్స్, ఐ కెనాట్, ఇంకా మనం చాలా కాలం కలిసి నడిచాము, ఇంకా నా ప్రయాణం ఆగిపోయింది అని. ఆగాఖాన్ ప్యాలెస్ అది, ఇట్స్ నాట్ అ హాస్పిటల్, జైల్లో వాళ్ళు పెడతారు తనకి. ఇట్స్ అ వెరీ, అంటే మనకి వేరే సినిమాల్లో ఎక్కడ చూడలేదు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కస్తూర్బా గారి గురించి. షీ లెడ్ ద గ్రేట్ మూమెంట్ కాల్డ్ స్వదేశీ. మనము స్వదేశీ మూమెంట్ అంటే తెలుసు కదా. అప్పుడు తనకు వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు ఆగాఖాన్ ప్యాలెస్లో రిమాండెడ్గా. తనకి సిక్నెస్, నిమోనియా వచ్చింది కస్తూర్బా గారికి. అప్పుడు ఏంటంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన డాక్టర్స్ని పంపిస్తే ఆబ్వియస్లీ నిమోనియాకి ద వన్ అండ్ ఓన్లీ మెడిసిన్ పెనిసిలిన్ అని చెప్పేసి, పెనిసిలిన్ ఎక్కిస్తామని చెప్పేస్తే, పెనిసిలిన్ వాజ్ ఇప్పుడేమో నాకు తెలీదు, అప్పుడు ఓన్లీ బ్రిటన్లో తయారయ్యేది పెనిసిలిన్ మెడిసిన్. సిన్స్ షీఈస్ లీడింగ్ ఎ గ్రేట్ మూమెంట్ కాల్డ్ స్వదేశీ, నేను విదేశీ వస్తువులను పడేయమని చెప్తున్నాను, హౌ కెన్ ఐ టేక్ విదేశీ మెడిసిన్ నేను తీసుకున్నాను. షీ డినైడ్ లిటరల్లీ. సో వాళ్ళు ఆయుర్వేదం డాక్టర్ కావాలని చెప్పి గాంధీ గారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పంపించలేదు వాళ్ళు. చివరి దశలో ఏదో పంపించారు వాళ్ళు, ఆయుర్వేదం డాక్టర్ని మేము జైల్లోకి అలౌ చేయమని చెప్పేసి. ఇది వెరీ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్. షీ డిడ్ నాట్ టేక్ అండ్ షీ డైడ్. వెరీ సాడ్ సీన్. అందులో గాంధీ గారు లెటర్స్ రాస్తూ ఉంటారు. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రీడ్ సిడబ్ల్యూఎంజీ కలెక్టివ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కైవ్స్ బాడీ అది. అందులో నాకు యాక్సెస్ దొరికింది. గాంధీ గారి లెటర్స్ అబౌవ్ 1000, ఆల్మోస్ట్ 1200 లెటర్స్ ఐ రెడ్ విచ్ హీ రిసీవ్డ్, తనకు రాసినవి అవి. సో అదొక ఇన్సిడెంట్. తను ఏం చెప్తారంటే ఆ డైలాగు, డు నాట్ డిస్పైర్, అంటే నిరాశ చెందకు, ఇంతకాలం మనం నడిచాము, నిరాశ చెందకు, నువ్వు ఒక గ్రేట్ మూమెంట్ లీడ్ చేస్తున్నావు, సరే పెన్సిలిన్ మెడిసిన్ తీసుకోవట్లేదు బట్ నిరాశ చెందకు, అప్పుడే కాలేదు ఇంకా అని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆప్టమిస్టిక్ రైట్. అది ఒకటి. సో నెక్స్ట్ అమ్మాయి ఆబా గాంధీ అడుగుతుంది, వెళ్తే మనము కిషోర్ లాల్ చూడొచ్చు అంటే, తను ఫ్రైడే January 30th, 1948 వాజ్ ఫ్రైడే. మండే హీ వాజ్ సపోజ్ టు గో టు నవాకలి తెలుసు అనుకుంటా మీకు, బంగ్లాదేశ్లో పెద్ద ఊచకోత జరిగింది. నవాకలి రైట్స్ అంతా జరిగాయి కదా, ఆయన వెళ్తాడు ముందు వెళ్ళొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి శాంతియుత చర్చలకి వెళ్ళాలి అని చెప్పి వెళ్తారు. కలవచ్చు అంటే తను ఒక సింపుల్ అంటారు, హూ నోస్ అబౌట్ ద ఫ్యూచర్ అంటే, ప్రస్తుత కాలమైన పరిస్థితులు ఎలా ఉందంటే, he knew there were couple of attempts were happened on Gandhiji. Correct. Before that, yeah, they failed. Despite his knowing, he exactly did not take any security. Right. He brushes aside all such suggestions also. Exactly. Like January 20th రోజు ప్రేయర్ మీటింగ్లో మదన్ లాల్ పావా అనే ఒక వ్యక్తి బాంబ్ అది వేయబోతుంటే అది స్లిప్ అయ్యి ముందే పడింది. సో దే వర్ అలర్టెడ్. అంటే ఈ ఆర్కైవ్స్లో ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. ఐ హర్డ్ దట్ రికార్డింగ్, హౌ ఇట్ వాజ్ షాటర్డ్. సో ఇవన్నీ తెలిసినాక తనకు ఆబ్వియస్లీ ఒక వ్యక్తికి ఒక ఉంటుంది, ఏదో జరుగుతుంది, హూ నోస్ అబౌట్ ద ఫ్యూచర్, మండే కదా అని చెప్పేసి తను ఒక ఉపమానంగా అంటారనమాట. సో దట్ ఇట్ హ్యాస్ మీనింగ్. ఫ్యూచర్ అనేసరికి ఇది టైం ట్రావెల్ మూవీ కదా, సో నేను ఇంకొక విధంగా కూడా తీసాను, హూ నోస్ అబౌట్ ద ఫ్యూచర్, సమ్ డ్రాయిడ్ ఈస్ కమింగ్ అండ్ ఈస్ డాక్యుమెంటింగ్ వన్ ఆఫ్ మై స్టోరీస్. ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ 20 to 30 స్టోరీ ఐడియాస్ ఆఫ్ దిస్. వన్ ఆఫ్ స్టోరీస్లో ఎలా ఉంటుందంటే,
ఒక సీన్లో ఇద్దరు గాంధీజీలు కనిపిస్తారు ఒక టైం నుంచి. ఒక గాంధీజీ చెప్తారు ఒక ఇన్స్టెన్స్ లాగా, పలానా టైంకి ఒక వ్యక్తి నిన్ను అది చేయబోతున్నారు వెళ్ళకు అని అంటే, ఈయన ఏం చేస్తాడు, దట్స్ ఓకే వెళ్తాను, నేను అయినా వెళ్తాను అని చెప్పి ముందుకెళ్తారు. మరణం అంటే భయం లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మీరు ఇందాక అన్నారు కదా, ఆ క్లౌడ్స్ ముందు నిల్చున్నాయి, ఇవన్నిటికీ ఒక ఉపమానం అది. అంతేకాదు, ఇంకోసారి కూడా చెప్తాడు ఆయన, ఈ దేశంలో బ్రతకడానికి, అది మీ నోటి నుంచే విందాం. సో ఎక్కడైతే బ్రతకడానికి హక్కు లేదో, ఏ మట్టిపైన అయితే బ్రతకడానికి హక్కు లేదో అక్కడ చావడం కూడా సబబు కాదు. అంటే ఒప్పుదల లేదు చావడానికి అని చెప్తాడు. కరెక్ట్. మీరు ఈ ల్యాండ్ పైన బ్రతకడము, మీరు ఇక్కడ ఈ ల్యాండ్ పైన ఉండొద్దు అంటే అక్కడ చావడానికి కూడా అతనికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే సాయిల్ ఆర్ దేశము, నేషన్ అనుకుని ఈ ఫలానా వాళ్ళు ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉండకూడదు అంటే వాళ్ళని సరైన పద్ధతిలో వెళ్ళమని చెప్పండి, ఆర్ రీలొకేట్ చేయండి అని ఒక అర్థం. కానీ చంపకండి, హ్యుమానిటీ బేసిస్ని క్రాస్ చేసి అహింస అంటే హింస పరంగా వెళ్ళి చంపకండి అని ప్రస్తుతం విదేశాలలో జరుగుతున్న కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నేను రాశాను అనమాట. అంటే ఇమిగ్రెంట్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అంటే మీకు కూడా యూఎస్లో ఏదో జరిగి ఉంటుందేమో, దాని గురించి అదేమైనా రెఫరెన్స్ ఉందా ఇక్కడ? అంటే నాకు ఏం లేదు డైరెక్ట్గా ఏం లేదు కానీ, బట్ దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ లైక్ ఇమిగ్రెంట్స్ రావటము మన దేశంలో, అంటే వేరే దేశంలో వెళ్ళి మన వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారని ఏదో ఆరోపణలు, నిరుత్సాహం ఉంది. అంటే అఫ్కోర్స్ ఐ ఈవెన్ అంటే వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి డెఫినెట్లీ ఎక్కడ. సో ఆ పద్ధతిలో లైక్ యూనో మీరు ఒక వ్యక్తిని మీరు వద్దు అనుకున్నప్పుడు అహింసా పద్ధతిలో అది సాల్వ్ చేసుకొని మీరు సరే ఆ ప్రాంతంలో ఉండకూడదు అంటే వెళ్ళమని చెప్పండి, కానీ అరాచకత్వం చేయకండి అని అర్థం. ఇవన్నీ మీరే రాశారు కదా మరి ఈ పర్టికులర్ ఫిల్మ్లో దర్శకుడు రచయిత ఆల్మోస్ట్ సమాంతరంగా ఒకరినొకరు డామినేట్ చేయకుండా వెళ్ళినట్లు అనిపిస్తుంది నాకు. అలా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అంటే దర్శకుడికి తాను రచయిత అవ్వడం అడ్వాంటేజ్. ఓకే, గుడ్, రైట్. బికాస్ రచన అనేది కోర్ పార్ట్, ఇట్స్ మూల వస్తువు. ఆ మూల వస్తువు లేకపోతే దర్శకుడు ఏం పని చేయలేడు కరెక్ట్ చెప్పాలంటే. సో పిండి కొద్ది రొట్టె, అంతే కదా, కరెక్ట్ వాట, పిండి కొద్ది రొట్టె. సో చాలా మట్టుకు గొప్ప గొప్ప సినిమాలు, గొప్ప గొప్ప ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయంటే దర్శకుడు రచయిత చాలా అండర్స్టాండింగ్గా ట్రావెల్ చేస్తేనే అవి గొప్ప సినిమాలు అయినాయి. సో నాకు ఐ ఫీల్ లక్కీ దట్ I wrote my story and I wrote this dialogue, so I took it like that. In fact, I heard in good films, audience and movie, they travel together. ఏమంటారు మీరు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్, ఇది నేను కరెక్ట్ చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 5 years or 6 years I started watching movies. థియేటర్ అంటే ఒక అమితమైన అభిమానం అనమాట. అంటే ఇంకా ఇట్స్ లైక్ టెంపుల్, ఇట్స్ లైక్ హోమ్, ఎవ్రీథింగ్. థియేటర్కి వెళ్తున్నాం అంటేనే ఒక ఆరా వస్తుంది అవన్నీ. సో ఐ కీప్ వాచింగ్ చూస్తుంటే నేను ఎలా చూస్తానంటే చాలామంది నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు, ఏదో లీనమైపోయినావు అని. అంటే ఎస్, నేను లీనం అవ్వడం కాదు, నేను సినిమా చూస్తాను ఒక్కటే విషయం కాదు, సినిమా కూడా నన్ను చూస్తుంది, నన్ను అబ్జర్వ్ చేస్తుంది. సో ఐ హ్యావ్ టు రియాక్ట్ ఫర్ దట్ యాక్ట్. సేమ్ సినిమా ఆల్సో థింగ్స్, రామ్ అలాడి ఈజ్ వాచింగ్ మీ, సో ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్. సో అందులో డెఫినెట్లీ ఆ విశ్లేషణలో నాకు కరెక్ట్ తెలిసిపోతుంది, గుడ్ మూవీ ఆర్ బ్యాడ్ మూవీ అని చెప్పను, నేను ఎంజాయ్ చేశానా లేదా ఆ సినిమాని. సో డెఫినెట్లీ ఐ ఆల్వేస్ కనెక్టెడ్, అంటే సింక్రొనైజ్డ్ ఎకోసిస్టమ్ అంటాం కదా, నేచర్లో ఎకోసిస్టమ్ అంటాం కదా. సో ద నేచర్ ఈజ్ సినిమా ఈజ్ వాచింగ్ మీ అండ్ ఐఎమ్ వాచింగ్ సినిమా. సో దట్స్ హౌ ఐ అండర్స్టూడ్ ద పారామీటర్స్ ఆఫ్ సినిమా, హౌ టు వాచ్. It's not about watching, it's how to watch is how to appreciate it. Yeah. Okay. Yeah. So that's ఇప్పుడు అర్థమైంది నాకు, హనుమకొండ నుంచి అమెరికా దాకా ఎలా వెళ్ళారని.
తర్వాత ఇంకొక మూవీ పన్నే అనే ఒక సినిమా మీరు తీశారని విన్నాను. నాకు దాని గురించి పెద్దగా తెలియదు. సార్, చెప్పండి కాస్త. Panne is my latest movie. It's a feature fiction movie which is yet to be released next month. Panne ante it's a pure Hindi movie. Panne ante pages, పుటలు తెలుగులో. పన్నా exactly. So that is 100% fictional story. That is also a result of multiple story ideas I got from Ras Metanoia. సో ఇదేంటంటే కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ, నో ఎగ్జిస్టింగ్ ఆర్ హిస్టారికల్ క్యారెక్టర్ విల్ బి సీన్ ఇన్ దిస్ మూవీ, బట్ ప్లేసెస్ టైమ్ లైన్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద హిస్టరీ. ఏంటంటే పన్నే ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, హౌ వీ యాక్సెప్టెడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్. ఓకే, దట్ ఈస్ వన్. ఇన్ మై ఒపీనియన్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్. స్వాతంత్రం అనేది రెండు రకాలుగా ఉంటుంది నా ఒపీనియన్. మేబీ అందరు వేరే వాళ్ళ ఒపీనియన్ వేరు ఉండొచ్చు. నా ఒపీనియన్లో ఏంటంటే సామాజిక స్వాతంత్రం, సోషల్ ఫ్రీడమ్, వ్యక్తిగత స్వాతంత్రం, ఇండివిజువల్ ఫ్రీడమ్. సామాజిక స్వాతంత్రం అంటే బ్రిటిష్ లెఫ్ట్ అస్, దట్స్ సామాజిక. ఓకే, దే లెఫ్ట్, మన వాళ్ళే మనని రూల్ చేస్తున్నారు, అది సామాజిక స్వాతంత్రం విచ్ వీ హ్యావ్. దెర్ ఇస్ అనదర్ సైడ్ విచ్ ఈస్ వ్యక్తిగత స్వాతంత్రం. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు వీ హ్యాడ్ సో మెనీ సోషల్ ఇంబ్యాలెన్సెస్, సామాజిక అసమానతలు. అందులో కొన్ని 3 నేను లిస్ట్ చేశాను. ఇందులో ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్, అంటే సో ఉమెన్ లింగ వివక్షణ, లింగ వివక్షణ. స్త్రీలకి సరైన గుర్తింపు కానివ్వండి, హక్కులు కానివ్వండి, ఒక స్వేచ్ఛ అనేది లేదు అప్పుడు. కొంచెం ఇప్పుడు ఎలా ఉందో కరెక్ట్గా నేను చెప్పలేను, బట్ ఆ టైంలో దెర్ వర్ స్టిల్ ఇట్స్ ఎ పీరియడ్ మూవీ, ఇట్స్ అ పీరియాడిక్ మూవీ. Okay. ఇట్స్ అ పీరియాడిక్ మూవీ. ఓకే. సో స్త్రీలకి సరైన స్వేచ్ఛ లేదు. వాళ్ళని కొన్ని అంటే ఈవెన్ ఒక మహల్లో ఉండనివ్వండి, షీ వాజ్ కెప్ట్ ఇన్ క్యాప్టివిటీ. మహల్ అయితే బంగారు పంజరం, గుడిసెలు అయితే మామూలు పంజరం. అంతే. అదొకటి జెండర్ డిస్క్రిమినేషన్. ద సెకండ్ ఈజ్ రిలీజన్ ఆర్ క్యాస్ట్. ఓకే, దట్ ఈస్ a very big imbalance in the society. మన దగ్గర అంటే అసమానతలు, మీరు నేను, యూ అండ్ మీ అనే ఒక అసమానతలు క్రియేట్ అయిన ఎలిమెంట్స్ నేను చెప్తున్నాను. జెండర్. సెకండ్ ఇస్ రిలీజన్, క్యాస్ట్. ఓకే. థర్డ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్, ఎకానమికల్, ఆర్థిక వ్యవస్థ. అంటే నేను ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చినా, నేను ఆస్తిపరుణ్ణి కాలేదు, నా దగ్గర ఆస్తి లేదు అంటే నేను ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు గో ఫర్ సమ్ వర్క్ అండ్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పూర్తి స్థాయిలో లేకుండే అప్పుడు. సో ఈ 3 అసమానతలు లేనప్పుడు సామాజిక స్వాతంత్రం 100% స్వాతంత్రం వృధా. రైట్. మీరు ఆ లాస్ట్ చెప్పారు కదా, ఐ కుడ్ థింక్ ఆఫ్ లస్కీ, ఎకనామిక్ ఫ్రీడమ్ వితౌట్ పొలిటికల్ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ సోల్లెస్. డెఫినెట్లీ. సో ఈ 3 లేకుండా అది లేదు. సరే, ఇంకొక యాంగిల్లో చూద్దాం. ఈ 3 ఉన్నాయి, సోషల్ ఫ్రీడమ్ లేదు. ఈ 3 ఉన్నాయి, మనకు అందరికీ హ్యాపీగా ఉన్నాం. సోషల్ ఫ్రీడమ్ లేకుండా ఎవరో వచ్చి మనల్ని ఏలియన్ గవర్నమెంట్స్ మనల్ని రూల్ చేస్తున్నాయంటే అది కాదు. సో ఇట్ ఇంపాక్ట్స్. సోషల్ ఫ్రీడమ్ అనేది అంటే వేరే వాళ్ళు మనం రూల్ చేసేటప్పుడు ఈ ఇంబ్యాలెన్సెస్ అంటే ఈ అసమానతల్ని వాడుకొని వాళ్ళు మనల్ని రూల్ చేశారు, విచ్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ 3 ఇంబ్యాలెన్సెస్ని క్రియేట్ చేయాలి, డివైడ్ అండ్ రూల్. దే యూస్ దీస్ 2-3 ఎలిమెంట్స్ టు డివైడ్ అండ్. ఒక జోక్ కూడా ఉంది కదా, చర్చిలో ఎప్పుడో వ్యంగ్యంగా అన్నాడట, గివ్ దెమ్ ఎ ఫ్రీడమ్ ఇన్ ద డార్క్ ఆఫ్ ద నైట్ so that they can never see the light అని. ఉండొచ్చు, probably true. They are very clever in doing such things actually. So of course that's ancient. It's a legend probably, we don't know how authentic it is true. అంటే నేను చెప్పిన దానికి మీరు చెప్పింది కరెక్ట్ మ్యాచ్ అయింది.
సో ఆ విషయాల్ని ఉద్దేశిస్తూ నేను ఒక కథ రాసుకున్నాను. ఇందులో ప్రొటగానిస్ట్ అంటే ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో ఈ అంశాలను తీసుకొని ఐ క్రియేటెడ్ క్యారెక్టర్స్ అండ్ అ స్టోరీ. ద స్టోరీ రివాల్వ్స్ ఫ్రమ్ ఢిల్లీ టు బంగ్లాదేశ్, బెంగాల్, కోల్కతా, ఒక చిన్న పాయింట్లో తెలంగాణ కూడా చిన్న ఇన్సిడెంట్లో చూపిస్తాను. బట్ ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ డాట్స్, నథింగ్ రియల్. సో స్టోరీ డిస్క్రైబ్స్ హౌ వీ యాక్సెప్టెడ్ అవర్ ఫ్రీడమ్ ఆర్ హౌ వీ యాక్సెప్ట్ అవర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కెప్టివిటీ. సో ఇదే టైప్ కథ ఎందుకు తీసుకున్నానంటే, నేను ఒకసారి ఇటలీలో వెళ్ళినప్పుడు లో కంప్లీట్లీ ఇట్ వాస్ డార్క్ అనమాట. అందులో హిస్టరీ రాస్తుంది ఏంటంటే, ఒక ప్రిజనర్ అని పోయం మీకు ఉందా? ఎమిలీ బ్రాంటే ప్రిజనర్. లేదు. సో అందులో ఒక ఉమెన్ క్యాప్టివిటీలో ఉంటుందన్నమాట. సో ఆ రాజకుమారుడు రాజు చెప్తాడు, అందరు చూసిరా, నీకు నేర్చుకుంటావని. సో ఈవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే, నీకు బాధ అనిపించట్లేదా అంటే, ఆమె ఒకటే ఉంటుంది, ఈ చెరసాల ఇవన్నీ నన్ను ఏం చేయవు, నా మనసు ఫ్రీగా ఉంది, గాడ్ ఈజ్ కమింగ్, నన్ను తీసుకెళ్తాడు, అప్పుడు నాకు సరైన మోక్షం వస్తుంది అని చెప్తుంది అని అంటాడు అనమాట. నాకు కొంచెం అక్కడ తట్టిందనమాట. అంటే వెన్ సంబడీ ఈజ్ అండర్ క్యాప్టివిటీ, లైక్ బందీ అయి ఉన్నారు, చావు ఒక్కటే కాదు కదా మార్గము, అంటే ముక్తి అనేది దాంతోనే రాదు కదా. సో వెన్ యూ వాంట్ ఫ్రీడమ్, బ్రేక్ ద మెటల్స్, బ్రేక్ ద గ్రైనైట్. అంటే ఆ గ్రైనైట్ అంటే ఆ చెరసాలకు ఉన్న గ్రైనైట్స్ బ్రేక్ చేయండి, అన్ని నిర్బంధాలు ప్రతిబంధకాలు చేయండి. బ్రేక్ బై రూల్స్, బ్రేక్ ద రూల్స్ బై ద రూల్స్ అని ఆ మిషన్తో ఇది రాసుకున్నాను. సో ఇట్ హాస్ కమ్ వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్. రిలీజ్ అవుతుంది, మీరు చూస్తారు. ఈ వివక్ష అనేది మోస్ట్లీ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ వెరీ యూనివర్సల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, నాట్ నెసెసరీ ఆఫ్ ఇండియా, బట్ ప్రాబ్లీ యూ హావ్ చోజన్ ఇండియా యాజ్ ద సబ్జెక్ట్. ఇండియా తీసుకున్నానంటే జస్ట్ యాజ్ అ ప్లాట్ఫామ్ లాగా తీసుకున్నాను. బట్ దిస్ ఈజ్ ఎవ్రీవేర్. యూ టేక్ ఎనీ కంట్రీ, దిస్ ప్రాబ్లమ్ లైస్. ఈ సోషల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, ఏదైనా ఖచ్చితంగా ఉంటాయి. హ్యూమానిటీ మనుషులు ఎక్కడ ఉంటారో ఇలాంటి సమస్యలు అనేటివి వెరీ కామన్. సో వెరీ డీప్ రూటెడ్ థింకింగ్ దట్ గోస్ ఇన్ టు యువర్ మైండ్ వైల్ యూ ఆర్ స్క్రిప్టింగ్ సంథింగ్ లైక్ దిస్. సో అల్టిమేట్లీ పన్నే పల్టాయే. पन्ने तो पलटा है, బట్ ఓతో ఇతిహాస్కి పన్నే అంటే చరిత్ర పుటలను తిరిగేసాం. కానీ చరిత్రకి దీనికి ఏంటి ఓన్లీ ప్లేసెస్ అవే, కానీ ఏ ఇండివిజువల్ క్యారెక్టరు నిజంగా తీసుకుంది లేదు. బట్ అంశాలు మాత్రం అప్పటి నుంచి తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్రీడమ్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఆలోచనలున్న మీకు బహుశా ఇండియాలో లేదా హాలీవుడ్లో నచ్చిన దర్శకులు ఎవరు, ఎందుకు? చాలామంది ఉన్నారు. నాకు ఒకరిద్దరు ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు చెప్తే. మొట్టమొదటి పేరు అంటే కె విశ్వనాథ్ సార్. కె విశ్వనాథ్ గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన మేకింగ్ కానివ్వండి, అంటే కన్వేయింగ్, నరేటింగ్ ద స్టోరీ సో క్లియర్, సో పీస్ఫుల్, సూదింగ్గా ఉంటుంది. ఆయన గారు ఇష్టము. ఆబ్వియస్లీ ద లెజెండ్ సత్యజిత్ రే గారు. He's the man who made all this possible in India especially. Yes. Of course తెలుగులో అయితే దాసరి నారాయణరావు గారు కూడా ఇష్టం. తన కూడా ఇన్నోవేటివ్ స్టోరీస్ ఉన్నాయి. He made a very good impact. And హిందీలో రాజ్ కపూర్ గారు ఆబ్వియస్లీ. ఇంకా అటువైపు చూస్తే, వెస్ట్రన్ వైపు చూస్తే ఇటలీలో గుసుపే టోర్నటోరే అని సినిమా పారడిజో డైరెక్టర్. అండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఆబ్వియస్లీ ఇంకా ఉన్నారు. అలా లిస్ట్ ఉంది, ఒకరే కాదు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు డెఫినెట్లీ. నాకు తెలుగులో ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, బెస్ట్ డైరెక్టర్ ఏమైతే శేఖర్ కమ్ముల. వెరీ డీసెంట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది తనది. అండ్ హిందీలో రాజ్ కుమార్ హిరానీ గారు చాలా బాగుంటుంది. వెరీ గుడ్. ఎనివే నౌ మనం బహుశా ఒక
ప్రాంతీయ జాతీయ వేదిక నుండి అంతర్జాతీయ వేదిక మీద వెళ్దాం. ఇప్పుడు హాలీవుడ్లో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. మన టాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు కూడా టెక్నాలజీలు ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు ఇంచుమించు అలా వాళ్ళతో సమానంగానే వర్క్ చేస్తున్నారు. కానీ టెక్నాలజీ, కంటెంట్ అండ్ స్పిరిట్ ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది మీకు? లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ షేక్స్పియర్స్ టైమ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. షేక్స్పియర్ కాలం నుంచి నాకు తెలిసి షేక్స్పియర్ కన్నా ముందు కథ అనే ఒక స్ట్రక్చర్ లేదు సరిగా. షేక్స్పియర్ వచ్చినాక కథకి ఒక స్ట్రక్చర్ ఇచ్చారు, బ్లాక్స్. ఈ క్రియేటెడ్ బ్లాక్ ఆఫ్ స్టోరీ, అంటే పరిచయము, సమస్య, దానికి పరిష్కారం, ఇంట్రొడక్షన్, రెజల్యూషన్, టిపికల్ స్క్రిప్ట్, 3 స్టేజెస్ స్క్రిప్ట్ తను తయారు చేశారు. సో that formula can be applied in a book, in a song, in a play, in a movie or anything. Cinema is a modern times medium. వాళ్ళ కాలంలో సినిమా అని నేను రాసుకోలేదు, సినిమాకి రాస్తున్నానని. సో ఇక్కడ అంశం ఏంటంటే, ఇక్కడ ప్రాణం ఏంటంటే, ఎనీ మీడియం యూ టేక్, బుక్, సాంగ్, ఆర్ట్, మోనో యాక్షన్, ప్లే ఆర్ సినిమా, ప్రాణం ఏంటంటే కథ and kathanamo, story and narration. Okay, so you can, if you have a good story, you have to narrate it according to the story. Okay, so technology comes into picture to support the story. Supplementary technology కథకి గులామై ఉండాలి. కరెక్ట్ వర్డ్లో చెప్తే కథని సపోర్ట్ చేయాలి. అదే, ఇట్ షుడ్ నాట్ ఓవర్ షాడో. కథ టెక్నాలజీ గురించి ఉండకూడదు. ఓకే, సో నేను ఒక సినిమా, ఒక షాడో చూపిస్తున్నాను, బ్లాక్ ఫిల్, లెట్స్ సే హిచ్కాక్ స్టైల్ షాడోస్, బ్లాక్ ఫిల్ పెట్టి చూపిస్తున్నాను. అది నా కథని సపోర్ట్ చేస్తుందంటేనే నేను అది వాడాలి. ఏదో ఉంది కదా టెక్నాలజీ అని చెప్పి వాడేస్తే ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ రైటర్. సో కథ ఉంది కాబట్టే కథకు సపోర్ట్ చేయాలని. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కుష్లెవ్ ఆర్ కుల్ష్ అని ఒక రష్యన్ ఎడిటింగ్ టెక్నిక్ ఉంది, కుష్లెవ్, ఐ బిలీవ్, ఐఎమ్ నాట్ ప్రొనౌన్సింగ్ ఇట్ ప్రాపర్లీ. ఇట్స్ అన్ ఎఫెక్ట్, ఇట్స్ ఎడిటింగ్ ఎఫెక్ట్ అనమాట. అది హిచ్కాక్ బాగా వాడతారు. ఏంటంటే ఒకే ఫ్రేమ్ షాట్లో 2 ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ చూపిస్తారు. ఓకే, అంటే విరుద్ధమైన ఎమోషన్సా? 2 డిఫరెంట్ ఉంటాయి. ఓకే, హ్యాపీ అండ్ సారో ఆర్ యాంగర్, వాట్ ఎవర్, ఒకే షాట్లో. సో ఒక వ్యక్తిని మనం ఒక ఫ్రేమ్లో చూపిస్తున్నాం, మీరిచ్చే 2 ఎమోషన్స్తోని స్టోరీ నరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనకు ఆయన తెలిసి వాడారో తెలుగు వాడారో నాకు తెలియదు, కానీ శివ, రామగోపాల్ వర్మ, చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు ఇది. వెన్ ఎలక్షన్స్, కాలేజ్లో ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి, వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఆయనని బ్యాడ్ గైస్ ఇంజూర్ చేస్తారు. నరేష్ అని ఒక క్యారెక్టర్ని ఇంజూర్ చేస్తే అతను ఎలక్షన్ నుంచి డ్రాప్ అయిపోతాడు. సో ద బ్యాడ్ గై జేడి, అతను యునానిమస్గా గెలుస్తారని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్లో అతన్ని ఇంజూర్ చేస్తారు. సో నెక్స్ట్ ఆ నరేష్ అనే గ్యాంగ్, అంటే శివ, నరేష్, మల్లిక్ అనే క్యారెక్టర్స్, ఇవన్నీ వాళ్ళు వచ్చి ఈ బ్యాడ్ గైస్, అంటే జేడి చక్రవర్తి ప్లేడ్ దట్ రోల్, అతను కూర్చొని సమోసాలో తింటూ ఉంటాడు. మల్లిక్ అనే క్యారెక్టర్, అంటే శుభలేఖ సుధాకర్, వచ్చి గోడ పైన ఓట్ ఫర్ నరేష్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఓట్ ఫర్ నరేష్ అనే దాని కింద నరేష్ అనేది స్క్రాచ్ చేస్తాడు, అంటే నరేష్ని చెరిపేస్తారు. సో అది చూసి ఈయన జేడి నవ్వుతాడు, అంటే ఓ మన దెబ్బకి తట్టుకున్నారు అని చెప్పేసి. ఇమ్మీడియట్గా ఇతని ఎక్స్ప్రెషన్ మారుతుంది, సీరియస్ అవుతాడు. కట్ చేస్తే అక్కడ ఆ నరేషన్ స్క్రాచ్ చేస్తారు కదా, శివ అని ఉంటుంది, ఓట్ ఫర్ శివ. శివ ఈజ్ ద నాగార్జున లీడింగ్ మోర్ ఫార్మడబుల్ క్యాండిడేట్ నౌ. కరెక్ట్. సో వీడికి భయం వస్తుంది. ఆ ఎమోషన్ ఈయన ఏం చూపించాడంటే ఒకటే షాట్, ఆయన అక్కడ స్క్రాచ్ చేస్తాడు, ఈయన జేడీని చూపిస్తాడు, సీరియస్ అవుతాడు, మళ్ళీ హ్యాపీగా ఉంటాడు, సీరియస్ అవుతాడు. సో దాట్స్ అన్ ఎఫెక్ట్.
విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు నెరేట్ ద స్టోరీ. వీ హ్యావ్ ఎ స్టోరీ, రైట్? ఒక పర్సన్ పోయినాడంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ మేము తీసుకొస్తున్నాం అనేది అక్కడ స్టోరీ కన్వే చేయాలి. దట్ ఈస్ వెల్ ఆప్టెడ్ సీన్. అదే సీన్లో మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ పెట్టో ఆర్ ఫుల్ ఆడియో పెట్టో ఆర్ సంథింగ్ ఇంకేదో పెడితే ఆప్ట్ కాదు అది, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ద టెక్నాలజీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ దేర్ ఫర్ దట్ పర్టికులర్ సీన్. సో నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీ అనేది స్టోరీకి సపోర్ట్ చేయాలి. డోంట్ రైట్ స్టోరీస్ ఫర్ టెక్నాలజీ, క్రియేట్ టెక్నాలజీ ఫర్ టు సపోర్ట్ ద స్టోరీస్. సో మీ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఎస్, నవ్ డేస్ ఐ సీ లాడ్ ఆఫ్ మూవీస్ వేర్ దే ఆర్ వెరీ వెల్, చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ ఐ ఫీల్ ద టెక్నాలజీ ఈజ్ రూలింగ్. కథ ఏమి ఉండట్లేదు. విఎఫ్ఎక్స్ అనే ఒక టెక్నాలజీ బాగా కనిపిస్తుంది. ఆ కథ ఎంతవరకు కన్వే అవుతుంది అనేది గాడ్ నోస్. సో దాట్స్ ద స్టేటస్ వీఆర్ ట్రయింగ్ టు eliminate or filter, whatever it is. I feel that is the one, okay? But there are great movies coming up in nowadays, international platform అని అనుకోండి, ఎక్కడైనా అనుకోండి. వన్ సింపుల్ ఫ్యాక్ట్ నేను చెప్తాను. ఫర్ సినిమా దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో రీజన్. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ద రీజన్. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాంగ్వేజ్. యూ మేక్ ఎనీ మూవీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ వితౌట్ సబ్ టైటిల్స్, వితౌట్ ఎనీథింగ్, you should convince the audience, right? సో ఆ నేటివిటీ అనేది అందులో వచ్చేస్తుంది. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాంగ్వేజ్. సో మన సినిమాలు అక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు అనంటే గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి మనకు. రామారావు, ఏఎన్ఆర్ గారి కాలంలో గొప్ప గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. మాయాబజార్ తీసుకోండి, బాదల భైరవ్ తీసుకోండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కేవీ సార్ శంకరాభరణం. వాళ్ళకి అప్పుడు ఏ సబ్ టైటిల్స్, ఏ టెక్నాలజీ వాడలేదు, బట్ దే వర్ ఏబుల్ టు కన్విన్స్ ఇంటర్నేషనల్ ఆడియన్స్. సో దెర్ ఇస్ నో బార్డర్ ఫర్ సినిమా. It can travel anywhere. You don't need to title that this is international movie or anything. Can anywhere. సో ఇప్పుడు వచ్చే సినిమాలలో గురించి నేను చెప్పాలంటే, మొన్న వచ్చింది ఒక హిందీ సినిమా లాపతా లేడీస్. చూసాను, బాగుంది, చాలా బ్యూటిఫుల్. ఇన్ఫాక్ట్ ఐ రోట్ ఎ రివ్యూ అబౌట్ ఇట్, ప్రైజింగ్ ద వే దే హ్యావ్ షోన్ దట్. వెరీ డీసెంట్ వే. ఎక్కడ నాన్ సెన్స్గా అంటే ఏదో చెడు శబ్దాలు, వాయిలెన్స్ అట్లాంటివి లేకుండా నీట్గా. ఈవెన్ ట్రీట్మెంట్ కూడా చాలా సాఫ్ట్గా, వెరీ ల్యూసిడ్ ట్రీట్మెంట్, వెరీ డీసెంట్. సో అలాగే మొన్న తెలుగులో కూడా వచ్చింది బలగం అని ఒక సినిమా. బాగుంది, మంచి సినిమా. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా చూసే సినిమా. బలగం కానీ, సాయిరాట్ కానీ, సంస్కార కానీ, ఇవన్నీ ఆ మట్టి పరిమళం. ఎగ్జాక్ట్లీ. అందువల్ల అందరికీ నచ్చుతుంది. అందులో లవ్ ఉండొచ్చు, కాస్టిజం ఉండొచ్చు, అవన్నీ ఓకే. అవన్నీ మట్టి పరిమళానికి బహుశా అర్థమైపోతుంది. అది నా అదర్ హంగ్లు అంతే. ఇప్పుడు నేను ఈ 2 సినిమాలు చెప్పాను కదా, బలగం కానివ్వండి, లాపతా లేడీస్ కానివ్వండి, అది నేను మనం ఏ కోన వరల్డ్లో ఎక్కడికైనా, ఫ్రాన్స్కి తీసుకెళ్ళండి, ఇటలీకి తీసుకెళ్ళండి, ఇంకెక్కడైనా తీసుకెళ్ళండి, వాళ్ళకి అర్థమవుతుంది. Because these are the formats where a person can really enjoy the movie. It's universal. వీటిల్లో విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి, సౌండ్ ఎఫెక్ట్లు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. అవి పెడితేనే చూస్తారు. బలగంలో అనవసరమైన ట్రాలీ షాట్స్ లేవు, క్రేన్ షాట్స్ లేవు, పెద్ద పెద్ద విండీ డైలాగ్స్, ఎమోషన్స్, కానీ ఇట్ కమ్యూనికేట్స్ విత్ ఆడియన్స్. దట్స్ వాట్ ద గుడ్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్. అదే మీరు చెప్పిన రష్యన్ టెక్నిక్, ఇఫ్ ఐ రిమెంబర్, ఐ వేగ్లీ రిమెంబర్, ఐసెన్స్టీన్ బ్యాటిల్ షిప్ పొటెంకిన్లో ఆ క్రూయల్టీ ఆఫ్ ద ఆర్మీ అటాకింగ్ అండ్ స్టేర్ కేస్లో ఇది వచ్చేది, ఆ లేడీ షీఈస్ ట్రయింగ్ టు హోల్డ్ ద బేబీ. అగైన్ బ్రయాన్ డి పామా ఆల్సో పేడ్ ఎ ట్రిబ్యూట్ యూజింగ్ దట్ సేమ్ ఎఫెక్ట్. మెట్ల మీద ఇది వచ్చేది, పామ్ పిల్లలు, ప్రామ్ విల్ బి స్లైడింగ్ డౌన్, దెన్ దెర్ విల్ బి షూటింగ్ ఆల్ అరౌండ్. Excellent way of showing it. I know one of the articles. So different emotions in the same shot and frame. మీకు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే హిచ్కాక్ ది రేర్ విండో. ఓకే, ఫైన్. జేమ్స్ స్టీవర్ట్ రేర్ విండోలో ఇది బాగా వాడతారు. కరెక్ట్. చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు కంప్లైంట్ ఏంటంటే సినిమాలు మనం థియేటర్లో రిలీజ్ కావడం లేదు,
తర్వాత సక్సెస్ రేట్ హార్డ్లీ 3%, లెస్ దెన్ 3% అంటారు. మరి హాలీవుడ్లో స్టిల్ ఇట్ రిమైన్స్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ, దే చర్న్ అవుట్ మూవీస్. సో బేసికల్గా ఫండమెంటల్ లెవెల్లో మనకు వాళ్ళకు ఈ మేకింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్? స్టైల్ అంటే డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఏంటంటే ఆఫ్ కోర్స్ లెట్స్ టాక్ అబౌట్ ద కంటెంట్ ఈజ్ నాట్ రియలీ బిగ్ డిఫరెంట్ హియర్. దే మేక్ సేమ్ సార్ట్ ఆఫ్ కంటెంట్ టు కన్విన్స్ ద ఆడియన్స్, అదొక్కటే ఫస్ట్ మంత్రం. బట్ అక్కడ కూడా రేట్ ఎక్కువ ఉంది, మేకింగ్ రేట్ ఎక్కువ ఉంది, బట్ డ్రాప్ డౌన్ రేట్ కూడా ఎక్కువ ఉంది డ్యూ టు సర్టన్ టైమ్ పీరియడ్స్. సో in recent times, let's say like last 7 years or 8 years, ever since internet has become very popular to watch movies, OTT, over the top, which runs on internet, అది ఎక్కువగా ప్రాముఖ్యంలో వచ్చింది. బికాజ్ ఇట్ ఈస్ ఈజీ యాక్సెసిబుల్. మనం థియేటర్ దాకా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, ఎక్స్పెన్సెస్ కొంచెం కట్ చేసుకోవచ్చు. అండ్ విచ్ ఈస్ వీఆర్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్, వ్యూ ఫ్రమ్ హోమ్. ఎగ్జాక్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, వ్యూ ఫ్రమ్ హోమ్. ప్రొడక్టివిటీ తక్కువ ఉంటాయి. సో అది సో ఈ కాన్సెప్ట్ వచ్చిన కాడ నుంచి ఏమైందంటే మేకర్స్ were becoming so fast enough to make movies. ఇదివరకట్లాగా ఏదో బడ్జెట్ మూవీ లైక్ వీ నీడ్ టూ మచ్ మనీ ఆర్ ఎనీథింగ్. దే ఆర్ మేకింగ్ విత్ వెరీ గుడ్ డీసెంట్ కంటెంట్స్, ఈజీ యాక్సెసిబుల్ కంటెంట్స్ చేస్తున్నారు. సో అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఎలా అయిపోయింది అంటే ఎస్ లిటిల్ క్లాసిఫైడ్. If a person wants to go to theater and enjoy that aura, theater aura, it will be different. Of course, it is very different. Yes. మనం ఒక పండగలాగా వెళ్తాము, హ్యాపీగా ఫ్యామిలీ అందరం వెళ్తాము, అక్కడ ఏదో పాప్కార్న్ ఏదో కొంటాము, అది ఒక డిఫరెంట్ సెట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. సో ఆ ఎఫెక్ట్ మీకు ఓటీటీలో రాదు. సో అదొక డిఫరెన్స్ ఉంది. సో అందుకని క్లాసిఫై అయిపోతున్నాయి సినిమాలు కంటెంట్ కూడా. ఓటీటీ సినిమాని, థియేట్రికల్ సినిమా అని అయిపోతున్నాయి. యాక్షన్ మూవీస్ ని థియేటర్ అనుకుందాం. సో కంటెంట్ లెవెల్లోనే ఇట్ ఈస్ గెటింగ్ సెగ్రిగేటెడ్ ఇమేజెస్. ఓకే. సో ఆ కంటెంట్లో ఏమైందంటే సిన్స్ దేర్ ఇస్ లాస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు ఒక చాలామంది బ్రిటిష్ అండ్ వేరే దేశాల నుంచి వచ్చిన కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్తోనే ఒక జస్ట్ ఇలాగే ఒక వి వెంట్ ఫర్ అ డ్రింక్ పార్టీ. అక్కడ వాళ్ళందరూ ఒకటే చెప్పారు ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఓకే. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. అందరూ అన్నీ చూస్తున్నారు. ఒక విధంగా అది గిఫ్ట్, ఒక విధంగా అది మంచిది, ఒక విధంగా చాలా డేంజర్ చెప్తా. ఫ్యామిలీ పరంగా మనం అన్ని సినిమాలు చూస్తున్నాము అని అంటే అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. కంటెంట్ ఒకవేళ రేటెడ్ కంటెంట్, ఎక్స్ రేటెడ్ ఎక్స్ప్లిసిట్ మూవీస్ అయితే అందరూ చూస్తున్నారు. పిల్లలు చూస్తారు, ఇంకా మిగతా ఎవరైనా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, అది మంచిది కాకపోవచ్చు. ఎస్పెషల్లీ ఇంట్లో చూసినప్పుడు వెరీ డేంజర్. అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ దట్స్ బిగ్ ఇంపాక్ట్. అది అందరూ చూస్తున్నారు. మంచి సినిమా వస్తే కూడా అందరూ చూస్తున్నారు. దట్ ఈస్ ప్లస్ పాయింట్. సో అందుకని కథలు ఏం చేస్తున్నారంటే ఈ ఓటీటీ వరకు వచ్చేసరికి వాయిలెన్స్, స్కిన్ షో, ఆడిబుల్ వాయిలెన్స్ అంటే విజువల్ వాయిలెన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక వ్యక్తిని కథపరంగా ఒక వ్యక్తిని ఎదుర్కొని ఫైట్ చేస్తుంటే అతన్ని చంపడము ఏదో జరగాలి కథ అనుకుంటే సింపుల్ కట్ ఇలా చూపించట్లేరు వాళ్ళు. ఇంకా బీభత్సంగా అనమాట. అంటే ఇంకా ఒక రక్తసిక్తంగా ఎలివేటెడ్ మ్యాగ్నిఫైడ్ వైలెన్స్, పొంగులు. అంటే కరెక్ట్ చెప్పాలంటే ఈ క్రైమ్ స్టోరీస్లలో కొన్ని ఇన్ఫ్లుయెన్స్డ్ అయిన షార్ట్స్ ఉంటాయి, అట్లా ఉంటున్నాయి. విచ్ ఈస్ నాట్ రియలీ రిక్వైర్డ్, బట్ దే థింక్ that's a selling point. Okay? At the same time, when they are making movies for OTT, స్కిన్ షో అనేది మ్యాండేటరీ పెట్టుకున్నారు. స్కిన్ షో ఏంటంటే ఈ పర్టికులర్ టైమ్ లైన్లో ఇది ఉంటుంది లెట్స్ పుట్ ఇట్ sellable points. They are asking these 2 sellable points. So a lot of filmmakers are going towards that direction, which is really sad.
రియలీ సాడ్ టు బిలీవ్. కథపరంగా అవసరం ఉంటే పెట్టుకోండి, బట్ ఏం లేదు. అన్ఫార్చునేట్లీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సెన్సార్షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ మిస్యూటిలైజ్డ్ నవడేస్. మిస్యూటిలైజ్ అవుతుంది అది. బికాస్ ఇట్ ఈస్ ఓపెన్ వైడ్, లైక్ ఈ కంట్రీలో తీసిన సినిమా పలు కంట్రీలో చూడొచ్చు అని అనుకుంటే మన కంట్రీలో సెన్సార్ చేస్తాం, వేరే కంట్రీలో సెన్సార్ ఎలా ఉందనేది మనకు తెలియదు. సో ఇట్ ఈస్ జస్ట్ అ హ్యూమన్ పర్స్పెక్టివ్. అంటే మనము ఒక మనిషిలాగా ఆలోచిస్తాము. సినిమా అనేది అందరూ చూడాలి, ఒక్కళ్ళు ఏదో బెడ్షీట్లో సెల్ ఫోన్ పెట్టుకుని చూసే సినిమాలు కావాలి. ఐ వోంట్ కన్సిడర్ దే ఆర్ సినిమా, దే ఆర్ మూవీస్. యూ షుడ్ ఎంజాయ్, యూ షుడ్ లెర్న్, యూ షుడ్ ఎవ్రీథింగ్, but in a decent way. I'm not asking to cut off selling points, but the selling point should not depend on these two elements, violence and షోలే సినిమాలో సంజీవ్ కుమార్ ఠాకూర్ ఫ్యామిలీని వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. వాళ్ళు అటాక్ చేసినప్పుడు దే ఎయిమ్ ద గన్. When they are about to shoot the entire family, including the women and the children, it's a J shot. Sound వస్తుంది, కానీ it is shown on a train. అంతే ఆ పొగ. So very cleverly he maneuvered it, manipulated without showing the violence. But still it is very appealing. He conveyed the story. Yes. He's a legend. సిప్పి సాబ్ చెప్తున్నాను కదా. సో దే నో హౌ టు కన్విన్స్ ద స్టోరీ, కన్విన్స్ ద ఆడియన్స్ అండ్ నరేట్ ద స్టోరీ. సరే ఇప్పుడే మనం షోలే అనుకుందాం, ఇప్పుడున్న ట్రెండ్లో తీస్తున్నాం అనుకోండి, మీరు చెప్పిన సీనే మామూలు రేంజ్లో బ్లడ్ వాడరు. మేకప్ ఆర్టిస్ట్కి ఫుల్ బిజినెస్. ఎంత ఆర్టిఫిషియల్ బ్లడ్ అయినా ఒక 10-20 బాటిల్ పెట్టేస్తారు. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ తీసుకురండి అంటారు. కరెక్ట్. రైట్. ఈ స్టూడియో సిస్టమ్ ఐ థింక్ ఇట్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ హాలీవుడ్. Yeah, but they are having a little difficulty. నేను మొన్న ఇటలీకి వెళ్ళినప్పుడు ఒక యాక్ట్రెస్ వచ్చిండే, హాలీవుడ్ యాక్ట్రెస్. ఆమె మాస్టర్ క్లాస్లో నేను అటెండ్ అయితే తను చెప్తా ఉండే అనమాట. బికాస్ స్టూడియోస్ ఆర్ హ్యావ్ ఫేసింగ్ డిఫికల్టీస్, ఎస్పెషలీ ఆర్టిస్ట్ ఆల్సో, సిన్స్ ద టెక్నాలజీ, దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బికమ్ వెరీ పాపులర్. స్మాల్ టైమ్ ఆర్టిస్ట్, స్మాల్ టైమ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా. ఒక ఆర్టిస్ట్, తను ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ఒక ఆర్టిస్ట్ని పిలుస్తారంట, సైన్ వచ్చేస్తారు, ఎవ్రీథింగ్ అయిపోతుంది. తను వచ్చినప్పుడు దే ఆర్ కంప్లీట్లీ స్కానింగ్ ఫేషియల్ ఫీచర్స్, దే ఆర్ టేకింగ్ వోకల్స్, ఎవ్రీథింగ్, గెస్చర్స్, ఎవ్రీథింగ్ కంప్యూటర్లో ఏఐ ద్వారా. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ అవి తీసుకొని చేస్తున్నారంట. దట్స్ ఇట్, యువర్ స్కెడ్యూల్ ఇస్ డన్ అంటున్నారంట. సో దే ఆర్ యూజింగ్ అకార్డింగ్ టు సంబడీ డ్యూప్ and then put all morph everything, put this. Technology paranga they are doing very good, they are really doing very decent work. But artist paranga, studio economical paranga, yes, it's obviously right. Whenever new technology comes, the manpower will be under a little loss. So adi jarugutundi. That's little sad, but of course it, good days will definitely come. They will also, because I'm a believer, it doesn't matter any kind of technology is coming nowadays. We need manual effort, human effort. Lekunda ఏ టెక్నాలజీ వర్కౌట్ కాదు. సో హ్యూమన్ ఎఫర్ట్. Behind all the technology, it's the human brain that works. So probably ultimately human brain should triumph on that. అంతే. దాన్ని మనం ఏం చేయలేం కదా. కానీ probably it's universally there is a decline in values. Probably more business minded people are trying to twist the values somewhere. As you say, you can take a very popular artist, put his face on somebody else, a body dupe, make the entire movie. వీడు 2 days కాల్ షీట్ ఇస్తే సినిమా ఒక 30 days తీసింటాడు కానీ అన్నీ యూజ్ చేస్తాడు. హ్యాపీగా చేస్తాడు. పాసిబుల్. బట్ ద సక్సెస్ రేట్ ఈజ్ మోర్ దేర్ ఇన్ హాలీవుడ్. Yeah, it is there. Every good content has a success rate. Definitely. Not Hollywood only. Hollywood is a big market. Yes. But again, India has become second biggest market. It used to be Hollywood first, then Hong Kong film market. In recent years, India took that second place because the way we produce movies, the count of movies, audience ekkunnaru, because గ్లోబలైజేషన్ వల్ల ఇప్పుడు నాలాంటి వాళ్ళు
వేరే దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు దే పే గుడ్ అమౌంట్ అండ్ వాచ్ ద మూవీస్. Yeah, I remember Hong Kong's influence on Martin Scorsese. The Departed is a remake of a Hong Kong movie, if I remember right. మోస్ట్లీ తను అలాగే ఉంటాయి. మొన్న కూడా ఒక సినిమా వచ్చింది, ఏదో డర్టీ ఏదో వస్తుంది, ఐ ఫర్గాట్ యాక్చువల్లీ, రీసెంట్గా మార్టిన్ స్కోర్సెసీ, ఐరిష్ మ్యాన్. Yeah, Al Pacino. Okay. అది కూడా కొంచెం Okay. Somehow I felt it is not ఇట్స్ నాట్ ఎట్ హిస్ Scorsese level అనిపించింది నాకు. సో ఉంది, మార్కెట్ రన్ అవుతుంది, దే ఆర్ మేకింగ్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్. ఎస్పెషలీ ఐ వాంటెడ్ టు యాడ్ దిస్ పాయింట్, వెన్ హాలీవుడ్ స్టార్టెడ్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియన్ మార్కెట్ ఎస్పెషలీ, దట్ వాజ్ 1992. ఒక మూవీ వచ్చింది జేమ్స్ కెమెరూన్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ది, కాల్డ్ టర్మినేటర్ 2 ది జడ్జ్మెంట్ డే. Okay. సో మా వరంగల్లో చూస్తే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మన రీజనల్ హీరోస్కి ఎంత పాపులారిటీ అంటే, పోస్టర్కి తిలకం పెట్టి బంతిపూలు దండలేసి డెకరేట్ చేశారు. We should send that poster to Arnold Schwarzenegger. ఆఫ్ కోర్స్ ఆయన సంతోషపడతారు. సో అప్పటి నుంచి పాపులర్ అండ్ హిందీలో డబ్ చేయడం కానివ్వండి, దెన్ ఇండియన్ మార్కెట్లో కాస్త కాంపిటేటివ్ వచ్చింది, బికాస్ మేకింగ్ అక్కడ అవుతుంది, రన్నింగ్ ఇక్కడ అవుతుంది, దెన్ డెఫినెట్లీ అదొక చిన్న కాన్ఫ్లిక్ట్. Probably affordable theater experience. Affordable theater experience means it should not be too much on your purse, on the audience purse. That may probably draw them back to the theaters. Otherwise, it's really very sordid story. A lot of theaters are getting closed. They are becoming malls or some other business enterprises coming up there. Theaters are lost forever. Very sad. That's again, I'll tell sir, of course, that's a sad thing. When you make a movie, there are types how we enjoy that movie. Some movies we enjoy with friends, some movies we enjoy with family, some movies we enjoy alone, right? Some movies we enjoy with songs. Probably the big group. Right? Some movies we enjoy visually, but everything needs a good content in it, right? You wrote a book, you are putting in a catalog, library or anything. మీరు రాసిన పుస్తకం వల్ల క్యాటలాగ్కి పేరు రావాలి, రైట్? సో థియేట్రికల్ మూవీస్ తీయండి, థియేటర్స్ మళ్ళీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. థియేటర్స్ ముందు పుట్టలేదు, తర్వాత సినిమాలు పుట్టలేదు, సినిమాలు ముందు పుట్టి థియేటర్లు పుట్టాయి. Correct. Right? So theaters will never die if you make a right movie. So OTT అనేది ఇట్స్ జస్ట్ అన్ సబ్ సిస్టమ్ అంతే, కానీ థియేటర్స్ పోతున్నాయి అంటే మంచి మూవీస్ రావట్లేదు కానీ పోతున్నాయి అంతే. మంచి మూవీస్ సబ్సెట్, OTT is a subset. అంతే. మంచి సినిమాలు తీయండి అంటే, ఒకటి ఏంటంటే, నేను చాలామందికి మొన్న కూడా ఒక కాన్ఫరెన్స్లో చెప్పాను పిల్లలకి, be yourself, don't be others, be unique. If you want to make a movie, you should make a movie, but you should not get influenced by some person. ఏదో మార్వల్లో సినిమా చూసి, డీసీలో సినిమా చూసి, అందులో ఇన్ని సీన్లు, ఇందులో సీన్లు. రైట్ యువర్ ఓన్ Personalized expression. రైట్ యువర్ ఓన్ కంటెంట్ అంతే. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సక్సెస్. ఇప్పుడేంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీవి? Panne is yet to be released. I am starting my own OTT platform. It's not complete OTT platform. Okay. It is just a platform where we can, for independent filmmakers, small time filmmakers, of course big studios also can join us. They can they can publish their movies on this thing, classics and everything. This is completely done in artificial intelligence model, and Okay. This particular product, it's called InTalkies. 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 So it is available in 8 marketplaces around the world. Marketplaces consists of 1 or 2 countries in the region. Let's say India, Pakistan, Nepal, ila oka region. Americas ki Canada, America comes under America marketplace. So every marketplace works seamlessly with a different set of benefits. So chinna producers or chinna independent filmmakers, they can come and they can publish their movies.
అండ్ earnings కూడా it is not a fixed flat, it's like a dynamic threshold. I was about to ask, what is the business model? How do you share the revenue? Yeah, it's not a fixed revenue model. It's dynamic. It's about how your movie runs and how you cares at it. So artificial intelligence ఏం చేస్తుందంటే once a producer gives the movie, uploads or whatever, artificial intelligence will watch that movie, not me. So it will give a kind of a CT scan kind of a report. So Intakis will take the movie and AI will watch. It will tell whether it is original movie or picked up or influenced or copied from any other scenes. It will give a simple report and it will tell where the market is. If it is a Telugu movie or Tamil movie or any movie, it will decide the area and tell, okay, this movie, ikkadi movie ikkada nadustundi ani cheptundi. So the data I collected for this is completely real data, like ఎక్కడెక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు మన ఇండియన్స్, తెలుగు వాళ్ళ, తమిళం వాళ్ళ, కన్నడం వాళ్ళ, ఈ డేటా అంతా రియల్ డేటా. ఎంతమంది వాచ్ చేస్తారు, వీ హ్యావ్ ఎవ్రీ థియేటర్కల్ మోడల్, థియేటర్లో కూడా వాళ్ళు ఎంతమంది మోడల్ చేస్తారు, ఆల్ దిస్ డేటా ఐ కెప్ట్ ఇట్ ఇన్ ఏఐ. సో అందుకని ఏఐ కంప్లీట్గా ఆల్గరిథమ్స్ ద్వారా చెప్తుంది అనమాట ఈ మూవీ మనకు నడుస్తుందా నడవదా. Very interesting, very interesting. Yeah, it's very completely automated process. Then our acquisition team will come into the picture and they will watch this movie and they'll send me a report. రామ్ గారు మనకు సినిమా వచ్చింది చూద్దామంటే దెన్ నేను మళ్ళీ ఒక గ్లాన్స్ వేసి నేను చూసి వర్కౌట్ అవుతుంది అంటే దెన్ వీ విల్ గో ఫర్ ద డీల్. సో ఇందులో ద రెవెన్యూస్ ఆర్ నాట్ ఫ్లాట్. It is dynamic based on Graded. Probably Yeah. depending on the content, the yeah. market, size of the Exactly. market, how many mimics are there, plagiarized versions are there, Exactly. where exactly we can Exactly. reduce all that. Exactly. So But still it is interesting. యా, సో అది అండ్ ద రెవెన్యూ మోడల్ ఎలా ఉంటుందంటే ఇట్స్ అప్వర్డ్ స్టాక్ మార్కెట్లో అప్వర్డ్స్ రేటింగ్ ఉంటుంది. టుడే యూ ఎర్న్ పర్ 8 రేటింగ్. So tomorrow your price starts from 8. It won't go down. If day after tomorrow, if tomorrow you earn low, day after tomorrow it starts from 8 only. So that's called upward market strategy antam. So adi indulo implement chesaanu. So since I have IT background and I worked in Something like Fibonacci code. Exactly. I worked in Wall Street. Oh, you were in Wall Street. Yeah. So this quantitative predictive analysis is working even in movies. Oh, excellent that is. Wherever there is an economy, that system applies. Yes. So I gave it a trial. అది ఉపయోగపడుతుంది చిన్న. ఇంట్రెస్టింగ్లీ ఫిబొనాక్సీ కోడ్ గురించి చదివాను నేను. Fibonacci says it's not my original. Yeah. I have taken it from Pingala, India. Pingala's Mahameru. Okay. So Europeans have taken this logic Logic. of quantitative predictive analysis and it has become Fibonacci code. So Indians, wherever they are, probably like you can చాలా probably... ఉన్నాయండి Yes, అట్లా. yes. వీ చేంజ్డ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ రెఫరెన్సెస్ యాక్చువల్లీ హిస్టరీలో చాలా ఉన్నాయి అలా. సో ఆ మోడల్లో వర్క్ చేస్తుంది అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో గెట్ బెనిఫిట్స్. అంటే వాళ్ళకి దే కెన్ రీడీమ్ దేర్ బ్యాలెన్సెస్ ఆన్ ద సేమ్ బిజినెస్ డే. Just let's say he made some in amount and he wants to withdraw, just on the same day he can redeem. So we are not going to hold his money or anything for certain time or something. So it's an easy platform for small producers or independent filmmakers. We are taking all sort of good content like shorts, documentaries, animation and features also, and obviously series form also. Good. You are doing something to contribute for the furtherance of film industries and media as a business Right. enterprise also. That's very interesting. We are also, Takis also has another service, and we overseas theatrical releases ki kuda we have services anamata. So I'm kind of, my childhood dream was I want to, మా నాన్నగారు అడిగి ఏం చేస్తావు ఊకే సినిమాలో పోతున్నావు
చదువుకోవా అంటే నేను ఆయనకి ఎప్పుడు చెప్పేది నాకు ఒక థియేటర్ కట్టుకుంటా, ఆ థియేటర్ కావాలి, ఆ టాకీస్ కట్టుకుంటా. సో మేబీ అది రియల్ అవుతుందేమో ఈ టాకీస్ ద్వారా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఇండియన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ జనరల్? అట్లా ఏం లేదండి. హార్డ్ వర్క్ పేస్ ఎవ్రీ టైమ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. రైటర్స్కి, నేను ఎస్పెషల్లీ రైటర్స్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్స్ అంటే ఆబ్వియస్లీ దే నో వెరీ వెల్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారని వాళ్ళకి ఐడియా ఉంటుంది. రైటర్స్కి నేను ఏం చెప్తున్నానంటే బీ యువర్ సెల్ఫ్. ఒక ఐడియా వస్తే సింపుల్గా పడేయకండి, పేపర్ పెన్ను తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అండ్ వర్క్ హార్డ్, డీసెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తే. అకిరా కురోసావా చెప్పాడు కదా, అంతే కదా. ఇఫ్ యూ వాంట్ మేక్ ఏ మూవీ ఫస్ట్ ఒక పెన్సిల్ పేపర్ తీసుకొని రాయనన్న, ఎన్నిసార్లు కావాలన్నా తిరిగి రాయచ్చు, దానికి ఏం ఖర్చు కాదు కదా, అంతే ఖర్చు. అంతే. సో దానివల్ల మంచి ఐడియా వస్తుంటుంది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సెకండ్ థింగ్, బీ యువర్ సెల్ఫ్. లైక్ ఇందాక చెప్పినట్టు ఒక డైరెక్టరు ఇలా తీశాడు, నేను అలాంటిదే తీస్తాను అంటే ఆ డైరెక్టర్ సినిమాలే చూస్తారు, నీ సినిమాలు చూడరు. సో బీ యూనిక్. అట్లా వచ్చిన వాళ్ళే మన గొప్ప గొప్ప దర్శకులు. దాసరి నారాయణరావు సార్ తీసుకోండి, కే విశ్వనాథ్ సార్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఆర్జీవి, యూనో, దే హ్యాడ్ దేర్ ఓన్ యూనిక్నెస్. అదే మేము వాళ్ళలాగా తీస్తామంటే మనం బిజినెస్ పార్లెన్స్ యూఎస్పీ. ఎగ్జాక్ట్లీ. అంతే. జస్ట్ బీ యూనిక్ ఆల్వేస్. రైటర్ ఫీచర్ ఇస్ బీ యూనిక్, క్రియేటివ్. యూ కెన్ మేక్ ఇట్ ఎనీథింగ్. Thanks for sharing a lot of your ideas, views and experiences. Thank you, sir. And thank you. Probably you are doing something good to help the industry also and to contribute. I may not say help, but contribute at least. Yeah. Okay. Whatever I can do. Thank you very much. Thank you, sir. Thanks. We'll try thanks to for make more of this kind of interviews and exchanges. Probably we can discuss more. And once again, thanks 3TV Network. Nice time. I spent really good time with Pratap sir. Thank you very much. Thank you, sir.